వా- వాళ్ళకి ఎక్స్పోజర్ లేక అదే మూస ధోరణిలో వెళ్తున్నారు. ఆన్ అదర్ సైడ్, ఎవరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పోజర్ ఉందో చిన్నప్పటి నుంచి, వాళ్ళు కొంచెం ప్లాన్డ్ గా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆల్వేస్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను కరెక్ట్ గా చదువుతున్నానా లేదా, నేను చదివే విధానంతో నాకు మార్కులు వస్తున్నాయా లేదా. ఇది మాత్రం కంటిన్యూస్ గా క్వశ్చన్ వేసుకోండి. చెక్ చేసుకోవడానికి ఖచ్చితంగా టెస్ట్ రాయండి. ఏ టాపిక్ అయిపోతే ఆ టాపిక్ పైన టెస్ట్ రాయండి. అలాని ఏ టెస్ట్ పెడితే ఆ టెస్ట్ కాదు. కొంచెం స్టాండర్డ్ దగ్గర, ఇప్పుడు విష్ణు సార్ చాలా మంచి టెస్ట్లు పెడతారు, అలాంటి చోట రాయండి. ఈవెన్ న్యూస్ పేపర్ లో కూడాను ప్రతిభ అది ఇది ఉంటాయి కదా, చాలా న్యూస్ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ చాలా మంచి అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారో తెలియట్లేదు. నాకేమనిపించిందంటే, ఈ కాంపిటీషన్ లో రోజు క్వశ్చన్స్ ఇవ్వాలని కాంపిటీషన్ లో ఎవ్వరూ సాల్వ్ చేయని ఒక క్వశ్చన్ ఇచ్చేస్తే ఒక భయం క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నుంచి ఏమవుతుందంటే, స్టూడెంట్ అలాంటి క్వశ్చన్ కోసమే ట్రై చేస్తున్నాడు. అలాంటి క్వశ్చన్ పేపర్ మొత్తంలో చాలా తక్కువ ఉంటాయి. అది నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ టాపిక్స్ పక్కాగా ఎగ్జామ్ లో వచ్చేది, వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. కొన్ని ర్యాండమ్ టాపిక్స్, అంత ఇంపార్టెంట్ కానివి, అసలు గన్ ఒక సంవత్సరం పూట చదివినా కూడా ఒక 10 మార్కులు రాని టాపిక్స్ మీద మాత్రం మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఇది. నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, అందరూ చేసే బ్లండర్. ఈవెన్ లాస్ట్ టైం గ్రూప్ 2 లో రాసిన వాళ్ళు చాలా మంది 190లు దగ్గరకు వచ్చి ఆగిపోయారు. కొంతమంది 230లు వచ్చాయి. వాళ్ళకి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లో కానీ ఏది కానీ. ఓన్లీ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ రివిజన్ ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్ ఎగ్జామ్ హాల్ అనేది ఉంటుంది. ఆ 30 మార్కులు డిఫరెన్స్ అనేది, దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ర్యాంక్ వస్తుంది. ఆ మిస్టేక్ మాత్రం చేయదు, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను స్పేస్ గురించి నేను చెప్తాను. స్పేస్ గురించి చెప్పినప్పుడు మెటీరియల్లో వన్ డంప్ చేసి ఉంటుంది కంటెంట్. మీకు ఇస్రో వెబ్సైట్ ఉంటే, ఇస్రో వెబ్సైట్ లోనే చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఇది ఒక బ్లాక్ హోల్ లాంటిది. ఈ చాప్టర్ లో ఆ మాక్సిమం టైం అంతా కూడా స్పేస్ టెక్నాలజీలోనే టైం వేస్ట్ చేస్తారు. ఎస్, డెఫినెట్ గా ఇంపార్టెంట్ ఇది. ఈ ఇంపార్టెన్స్ ని ఎవ్వరు కాదనలేరు. కానీ ఎట్ వాట్ కాస్ట్? మాక్సిమం ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, మాక్సిమం 5 క్వశ్చన్ ఇచ్చారనుకోండి, 75లో 5 మార్కులు ఎంత పర్సంటేజ్ మీ టైం స్పెండ్ చేయాలి, అంతే టైం స్పెండ్ చేయండి. ఇంకొకటి ఏముంటుందంటే, ఈగో తీసుకుంటారు. అసలు స్పేస్ బేస్డ్ టెక్నాలజీ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా నేను అటెంప్ట్ చేయాలనుకుంటారు. అలాంటిది వద్దు. ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, గుర్తు పెట్టుకోగలుగుతారో, అందరూ చదివి ఆన్సర్ పెట్టగలుగుతారో అలాంటిది మీద ఫోకస్ చేయండి. అంతే తప్ప, స్పేస్ అనగానే గ్రూప్ 2లో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక టేబుల్ ఉంటుంది, పిఎస్ఎల్వి C13 ఏ రోజు లాంచ్ చేశారు, ఎన్ని ఉపగ్రహాలు లాంచ్ చేశారు, ఏ ఏ ఉపగ్రహాలు అది. ఎస్, చదవాలి, కానీ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి దానికి. అలాంటివన్నీ కూడాను, అలాంటి వాటి కంపైలేషన్ అన్ని కూడా నేను నా మెటీరియల్లో పెడతాను. పిఎస్ఎల్వి ఏమేమి లాంచ్ చేశారు, జిఎస్ఎల్విలు ఏం లాంచ్ చేశారు, అవన్నీ కూడాను. ఒక్కసారి, ఎప్పుడో ఒకసారి రివిజన్ చేయండి. ఏమైనా చిన్న ట్రిక్ పెట్టుకోండి. ఎగ్జామ్ లో నెల రోజుల్లో అలాంటి వాటికి ఫోకస్ చేయండి. అంతే తప్ప మీ మైండ్ లో, అమ్మో స్పేస్ నాకు కంప్లీట్ అవ్వలేదు, ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అంటే, ఈ 44 ఎప్పుడు లాంచ్ చేశారు నాకు గుర్తు రావట్లేదు, అలాంటిది వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిసార్ ఉంది. నిసార్ ది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అది, నిసార్ గురించి. ఇప్పుడు లేదా ఆదిత్య మిషన్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో నుంచి మీరు క్వశ్చన్ పెట్టలేకపోతే మీరు వరి అవ్వాలి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది స్పేస్ అనేది ఒక బ్లాక్ హోల్ లాంటిది. దీంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎస్, డీసెంట్ గా చదవండి. చదివి మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత
వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ ఉండండి. ముందు ఇంపార్టెంట్ టాపిక్స్కి ఇవ్వండి. మన క్లాస్లో నేను మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత కంపైలేషన్ కూడా మీకు ఇస్తాను. మీరు ఆ కంపైలేషన్ని ప్రింట్ తీసుకొని బట్టి కొట్టండి. ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ మెంటల్గా ఫ్రీగా ఉండండి. మళ్ళీ స్పేస్ కింద ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, వేరే టాపిక్లు కాంప్రమైజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనికి ముందు పాలసీస్ అవన్నీ ఉన్నాయి. వన్స్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో టాపిక్స్ అన్ని కూడా కంఫర్టబుల్ అయిన తర్వాత పాలసీస్ అనేది ఈజీ. దాన్ని ఒక సిస్టమేటిక్గా చదివితే పెద్ద ఇష్యూ ఉండదు. అది చాలా డ్రై టాపిక్ అది. దాన్ని మనం లాస్ట్లో కవర్ చేద్దాం. మీ మైండ్ కూడా కొంచెం అలవాటు పడుతుంది క్లాసెస్కి. మైండ్ కూడా మెచ్యూర్ అవుతుంది ఎట్ ది ఎండ్ మన క్లాసెస్ వినేటప్పటికి. నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, నా క్లాస్లో నాట్ ఓన్లీ అబౌట్ నాలెడ్జ్, స్కిల్ కూడా ఇంపార్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థింకింగ్ ప్రాసెస్ కానీ, నేర్చుకునే విధానం కానీ, గుర్తుపెట్టుకునే విధానం కానీ, ఎగ్జామ్లో ఆప్షన్ ఎలిమినేట్ చేసే విధానం కానీ. సో ఇవి రాసిన తర్వాత డెఫినెట్గా నేను ఒకటి చెప్పగలను. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు మిగతా సబ్జెక్ట్లో కూడా కనీసం 4 నుంచి 5 మార్కులు పెరుగుతాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ఎలిమినేషన్, థింకింగ్ ప్రాసెస్, కాన్ఫిడెన్స్, క్లారిటీ, ఈ స్కిల్స్ వలన పెరుగుతాయి. మళ్ళీ చెప్తున్నాను, నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా వస్తుంది. 1 మంత్లో మీరు నేర్చుకోవచ్చు, 2 మంత్స్లో మీరు నేర్చుకోవచ్చు. కానీ స్కిల్ అనేది సడన్ గా రాదు. ఓవర్ ద పీరియడ్ డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, సివిల్ సర్వీసెస్ లో కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేశారని అంటారు. యాక్చువల్గా అది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయడం కాదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడాను సివిల్ సర్వీసెస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళ ఫ్యామిలీలో నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ సర్వీసెస్ లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, ఆన్సర్స్ రాయడం ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆ స్కిల్ ని నేర్పించేస్తారు. వాళ్ళు ఏమవుతుంది, డిగ్రీ అయిన తర్వాత ఓన్లీ నాలెడ్జ్ నేర్చుకుంటారు. సో లిమిటెడ్ నాలెడ్జ్, హై స్కిల్ తో తొందరగా సక్సెస్ వస్తుంది. అదే ఇంకొకరు రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కోచింగ్ లోకి ఎంటర్ అయినప్పుడు 2 థింగ్స్ నేర్చుకుంటారు. ఒకటి నాలెడ్జ్, 2 స్కిల్. సో ఓవర్ బర్డెన్ అయిపోతుంది ఈ 2 కూడా. అందువల్ల సక్సెస్ రావడం అనేది లేట్ అవుతుంది. ఇది మేజర్ డిఫరెన్స్. అందువలన ఒక్కొక్కరికి సక్సెస్ ఎందుకు వస్తుంది అనేది వాళ్ళ ఇండివిజువల్. అది మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. మనకు మనమే పోటీ. మన మైండ్లో ఎప్పుడు ఒకటే ఉండాలి, ఒక పోస్ట్ ఉన్నా కూడా అది నాదే. ఆ మైండ్ సెట్తోనే ఉండండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 700 ఉన్నాయా, 800 ఉన్నాయా, అందులో సబ్ రిజిస్టర్ ఎన్ని ఉన్నాయి, తహసీల్దార్ ఎన్ని ఉన్నాయని చూడకండి. మీకు సబ్ రిజిస్టర్ కావాలా, ఒక పోస్ట్ ఉందా మీ జోన్లో, మీ కేటగిరీలో, అది మీదే అనుకునే ప్రిపేర్ అవ్వండి. నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంఆర్ఓ అవ్వాలనుకుంటున్నారా, ఒక పోస్ట్ ఉందా, ఆ పోస్ట్ మీదే అనుకొని చదవండి. ఇంకెవ్వరితో కంపారిజన్ పెట్టుకోవద్దు. సో ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలో జనరల్గా సిలబస్లో ఏముందంటే ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ మీరు అడ్మినిస్ట్రేటర్కి టెక్నాలజీ రావాలి, మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి దీన్ని టెకేడ్ అంటారు. టెకేడ్ టెకేడ్ డెకేడ్ అంటాం కదండి. డెకేడ్ అంటే దశాబ్ది. ఈ దశాబ్దం దేనిది, టెక్నాలజీది. అందువల్ల దీన్ని టెకేడ్ అని కూడా అంటారు నార్మల్ మీరు న్యూస్ పేపర్లో చదివినప్పుడు. అందులో ఇంపార్టెంట్ స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్, ఐసిటి, ఐసిటికి అడ్వాన్స్డ్ వర్షన్, ఏఐ ఆర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో వీటిపైన డెఫినెట్ గా క్వశ్చన్ ఉంటుంది. యాక్చువల్గా ఎగ్జామినర్ వీటిని టెస్ట్ చేయకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయడు. ఒకవేళ సెట్ చేశాడంటే ఎగ్జామినర్ కి సిలబస్ యొక్క ఇంటెన్షన్ తెలియదు. ఫస్ట్ బేసిక్ టర్మ్స్ నేర్చుకుందాం. మీరు వరీ కావద్దు, ఈ టర్మ్స్ ని గుర్తుపెట్టుకోవాలి, డెఫినేషన్ గా నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి, అవన్నీ మైండ్ లో నుంచి తీసేయండి. ఫస్ట్ కథ వినండి,
స్టోరీ వినండి. తర్వాత ఏ బుక్ లోనే ఇదే కంటెంట్ ఉంటుంది, ఈజీగా మీకు అర్థమైపోద్ది. మీకు ఏ పదం అర్థం కాకపోయినా నన్ను అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది, మనం దీనిలో నేను సూపర్ సింప్లిఫై చేసి చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇస్రో రీసెర్చ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వట్లేదు. మనకి ఎగ్జామ్ లో క్లియర్ అవ్వడానికి నేను సింప్లిఫై చేసి చెప్తాను అది. సో ఫస్ట్ థింగ్, స్పేస్ గురించి నేర్చుకునేటప్పుడు కొన్ని పదాలు నేర్చుకోవాలి. ఒకటి ఆర్బిట్, తెలుగులో కక్ష. సో ఇక నుంచి ఆర్బిట్ అనే నేర్చుకోండి. ఆర్బిట్ అంటే ఏదైనా ఒక వస్తువు చుట్టూ తిరిగే ఒక కర్వ్డ్ పాత్. ఇలాంటి ఒక పాత్ ని, కర్వ్డ్ పాత్, వక్రంగా తిరిగే పాత్ ని ఆర్బిట్ అంటారు. ఆర్బిట్ అంటే దారి అనుకోండి. ఆ దారి ఎలా ఉంటుంది? ఇలా ఒక కర్వ్డ్ గా ఉంటుంది. ఏదైనా వస్తువు, భూమి అయినా అవ్వచ్చు, సూర్యుడైనా అవ్వచ్చు, చంద్రుడైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక వస్తువు చుట్టూ తిరిగే పాత్. మీరు చిన్నప్పుడు ఏదైనా గానుగు చూసుంటే, గానుగు ఎద్దు ఎలా తిరుగుతుంది, అదే ఆర్బిట్. ఆ గానుగు దగ్గర ఇలా ఒక చెట్టు లాంటిది ఉంటుంది కదా, ఆ నూనె వచ్చేది, అది సన్ అవ్వచ్చు, ఎర్త్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో అది ఆర్బిట్ బేసిక్ గా. ఇక్కడ వస్తువు, సపోజ్ ఇది భూమి ఉంది, ఈ భూమి చుట్టూ ఆర్బిట్ ఇలా ఉంటుంది. ఇలాంటి ఆర్బిట్స్ చాలా ఉంటాయి, చాలా దారులు ఉంటాయి. ఇది ఒక హైవే అనుకోండి, ఆర్బిట్ అనేది హైవే. ఈ హైవేలోని వస్తువు భూమి వైపు రావట్లేదు ఎందుకు? ఎందుకంటే మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ లో, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి ఇది ఎందుకు పడిపోవట్లేదు అంటే, ఇది ఒక స్పీడ్ తో మెయింటైన్ చేస్తుంది కాబట్టి, ఆ స్పీడ్ వలన భూమి ఆకర్షణ శక్తిని తట్టుకొని ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఒక స్పీడ్ ని మెయింటైన్ చేయాలి. ఇంకా మీకు టెక్నికల్ పదం అంటే ఒక వెలాసిటీని మెయింటైన్ చేయాలి. వెలాసిటీని మెయింటైన్ చేయాలి. స్పీడ్ అంటే ఒకటి, వెలాసిటీ అంటే వేగం. సో ఆ టెక్నికల్ గా ఇక్కడ ఏం అడగరు, బట్ ఒక స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడే అది భూమి గురుత్వాకర్షణ శక్తికి లోన్ అవ్వకుండా తిరుగుతూ ఉంటుంది. సో ఎందుకు ఆర్బిట్ లో నుంచి ఏదైనా ఉపగ్రహం పడిపోదంటే, అది ఒక నిర్దిష్టమైన స్పీడ్ తో వెళ్తుంది. ఎంత స్పీడు ఏమనేది కూడా మనకి అవసరం లేదు. ఇప్పుడు ఇంకొన్ని పదాలు నేర్చుకుందాం. వీటిపైన మీకు క్వశ్చన్ రాదు, కానీ మీరు స్పేస్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ పదాలు అవసరం. అసలు ఈ శాటిలైట్ అంటే ఉపగ్రహం, మన భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాన్ని ఏ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఏ ఏ కారణాలు ఈ శాటిలైట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? ఇది శాటిలైట్ అనుకుందాం. దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎత్తు. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. సో ఎంత ఎత్తులో ఉంది అనేది ఈ శాటిలైట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాటిలైట్ భూమికి తక్కువ ఎత్తులో ఉందనుకోండి, భూమి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, అందువలన ఆ శాటిలైట్ తొందరగా పడిపోయే అవకాశం ఉంది. అందువలన భూమికి దగ్గరలో ఉండే శాటిలైట్ ఎక్కువ స్పీడ్ తో పరిగెట్టాలి, ఎక్కువ వేగంతో పరిగెత్తాలి. అదే భూమికి ఎక్కువ దూరంలో ఉందనుకోండి శాటిలైట్, అంటే భూమి నుంచి దూరంగా ఉన్న ఆర్బిట్ లో, కక్షలో ఉందనుకోండి ఆ శాటిలైట్, అది కొంచెం తక్కువ స్పీడ్ తో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత గ్రావిటేషనల్ ఇంపాక్ట్ అనేది ఉండదు. అర్థమైందండి? భూమికి దగ్గరలో ఉన్న కక్షలో ఉన్న శాటిలైట్ ఉపగ్రహం ఎక్కువ స్పీడ్ తో తిరుగుతుంది, దూరంగా ఉన్న ఉపగ్రహం తక్కువ స్పీడ్ తో తిరుగుతుంది, తక్కువ స్పీడ్ తో తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్న క్వశ్చన్, ఎందుకంటే దీని అప్లికేషన్ మీకు తెలిస్తేనే అర్థం చేసుకోగలరు, లేదంటే ఊరికనే బట్టి కొట్టినట్టు అవుతుంది. ఇక్కడ భూమి మీద మనం ఒక ప్లేస్ తీసుకోండి, వైజాగ్ ని తీసుకోండి. వైజాగ్ ని ఫోటోలు తీయాలనుకుంటున్నాం ఒక శాటిలైట్ తో. శాటిలైట్ లో కెమెరాస్ ఉంటాయి, ఆ కెమెరాతో ఫోటో తీయాలనుకుంటున్నాం వైజాగ్ ని. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఫోటోలు తీయాలనుకుంటున్నాం వైజాగ్ ని. 3 సార్లు తిరగాలంటే ఎక్కువ ఉన్న ఆర్బిట్ లో పెట్టాలా, తక్కువ ఉన్న ఆర్బిట్ లో పెట్టాలా శాటిలైట్ ని? తక్కువ ఉన్న ఆర్బిట్ లో.
అప్పుడు ఈ శాటిలైట్ స్పీడ్ గా వెళ్ళి ఇది వైజాగ్ అనుకోండి, ఇది వైజాగ్ అనుకోండి, స్పీడ్ గా వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ ఇలా వైజాగ్ చుట్టూ తిరుగుతుంది, స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి. అదే ఎక్కువ స్లోగా ఎక్కువ దూరం ఇలా తిరుగుతూ ఉంది. సో ఇదంతా మళ్ళీ ఇక్కడికి రావడానికి 24 గంటలు పడితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలే పట్టొచ్చు. అంటే రోజులో 3 సార్లు వైజాగ్ ఫోటోలు తీయగలుగుతుంది. ఏదైనా ఒక ప్లేస్ ని ఎక్కువ సార్లు ఆ ప్లేస్ కి రావాలి, భూమిని చూడాలనుకుంటే తక్కువ ఆర్బిట్ లో పెడతారు, లేదు అనుకుంటే ఎక్కువ ఆర్బిట్ లో పెడతారు. సో ఇది చూడండి, మెల్లగా ఎక్కువ దూరం తిరుక్కుంటూ వస్తుంది ఇక్కడ పెడితే. అదే ఇక్కడైతే ఎక్కువ సార్లు తిరుగుతుంది స్పీడ్ గా. ఇప్పుడు మీకు ఇవి ఎందుకంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ శాటిలైట్స్ చెప్పినప్పుడు వన్ న్యూస్ పేపర్ లో రాసినా కూడాను ఏ ఆర్బిట్ లో పెట్టారు అనేది మీకు ఈజీగా అర్థమవుద్ది, ఈజీగా అర్థమవుతుంది. జనరల్ గా ఆర్బిట్లు ఇలా ఉంటాయి 3 రకాలుగా. ఇది భూమి అనుకోండి, భూమధ్య రేఖ. లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ ఎత్తులో ఉన్న ఆర్బిట్. ఎర్త్ ఆర్బిట్ అంటే భూకక్ష కాబట్టి ఇది ఎర్త్ ఆర్బిట్ అన్నారు, భూకక్ష కాబట్టి ఎర్త్ ఆర్బిట్. లో అంటే తక్కువ ఎత్తులో ఉంది, ఎంఈఓ మీడియం ఎర్త్ ఆర్బిట్. జిఈఓ అంటే జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్. ఇవేంటి అనేది మళ్ళీ చూద్దాం. సో ఎత్తుని బట్టి 3 రకాలుగా ఉన్నాయి, లో, మీడియం, జియో. ఎక్కువ లో వాడతాం, తర్వాత జియో వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. నేను కెమెరా పట్టుకొని నిల్చున్నాను వైజాగ్ ని ఫోటో తీద్దామని, వైజాగ్ బీచ్ ని. ఎక్కడ నిల్చొని ఫోటో తీస్తే ఫోటో బాగొస్తుంది? ఎక్కడి నుంచి ఫోటో తీస్తే ఫోటో బాగొస్తుంది? దగ్గర నుంచా, దూరం నుంచా? దగ్గర నుంచి ఫోటో తీస్తే ఫోటో క్లియర్ గా వస్తుంది. అందువలన భూమిని చూడడానికి, భూమి పైన వనరుల్ని ఫోటోలు తీయడానికి వాడే శాటిలైట్ అన్నిటిని కూడా తక్కువ దూరంలో పెడతారు. సో దట్ రోజులో ఎక్కువ సార్లు ఫోటోలు తీయచ్చు, ఎక్కువ క్లారిటీతో ఫోటోలు తీయచ్చు. అందువలన ఇలా భూమిని చూడడం వాటి శాటిలైట్స్ ని రిమోట్ సెన్సింగ్. రిమోట్ అంటే దూరం నుంచి, రిమోట్ సెన్సింగ్ అంటే చూడడం, దూరం నుంచి చూడడం. ఇక్కడ నుంచి ఈ శాటిలైట్స్ ని ఈ ఐఆర్ఎస్ శాటిలైట్స్ అంటాం, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని. ఎందుకు వాడతామంటే భూమిని చూడడానికి. అది ఏదైనా కావచ్చు, భూమి మీద సముద్రం కావచ్చు, పర్వతాలు కావచ్చు, అడవులు కావచ్చు, పంటలు కావచ్చు, సిటీస్ కావచ్చు, ఏవైనా కూడాను సింపుల్ కాన్సెప్ట్. కెమెరా ఉంటుంది, కెమెరాతో ఫోటో తీస్తారు. ఇప్పుడు మన కళ్ళు మన కళ్ళు లైట్ ఉండేటప్పుడే చూడగలుగుతాయి. మనకు ఒక దివ్య దృష్టి ఉందనుకోండి, చీకటి ఉన్నప్పుడు కూడా చూడగలిగేది, చీకటి ఉండేటప్పుడు కూడా చూడగలిగేది. అదొక మనకు అది లేదు. కానీ కొన్ని కెమెరాలకి కొన్ని కెమెరాలకి చీకట్లో కూడా చూడగలుగుతాయి. వాటిని ఇన్ఫ్రారెడ్ అంటారు, ఇన్ఫ్రారెడ్. ఎందుకు అంటే ఇప్పుడు దొంగలు వచ్చారు, నార్మల్ సీసీటీవీలో ఏమవుతుంది, లైట్ ఉంటేనే చూడగలరు, అంటే డే టైంలో ఏం జరిగిందో చూడగలుగుతారు. నైట్ టైంలో రాత్రిపూట చీకట్లో సీసీటీవీలో ఏం కనిపిస్తుంది, చీకటి కనిపిస్తుంది. ఎందుకంటే మన ఫోన్లో వాడేవి కూడాను విజిబుల్ లైట్లు అంటే మనం చూసే లైట్లో మాత్రమే చూడగలుగుతారు. అదే నైట్ టైంలో కూడా చూడగలిగేవి ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్. సో ఎప్పుడైనా శాటిలైట్ లో వాడే కెమెరాలు ఏమంటే జనరల్ గా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉంటాయి. ఎందుకంటే అంత శాటిలైట్ డే చూడాలి, నైట్ టైంలో కూడా చూడాలి. సో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏముంటాయి, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. సో ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో తక్కువ హైట్ లో పెడితే ఎక్కువ క్లారిటీతో ఫోటో వస్తాయి. అదే ఎక్కువ దూరంలో పెట్టారనుకోండి, క్లారిటీ ఉండదు, ఏం కనిపించదు మనకు. అర్థమైందండి? మరి ఇక్కడ ఏం పెడతారు అంటే జియో స్టేషనరీ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన శాటిలైట్స్ ఏం చూసాం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్.
ఇది ఫోటోలు తీయడానికి అనుకోండి సింపుల్ గా. ఎట్ ద ఎండ్ ఈ ఫోటోలు తీయడమే. ఇంకొక రకమైన శాటిలైట్స్ ఏంటి, మనం ఫోన్ మాట్లాడుతున్నాం. సారీ, ఫోన్ అనే, ఎస్ ఫోన్ కానీ లేకపోతే టీవీ చూస్తున్నాం. ఎక్కడో డిటిహెచ్ పెట్టుకుంటే మనం ఎక్కడో పల్లెటూరులో డిటిహెచ్ పెట్టుకుంటే ఎక్కడి నుంచో హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈటీ వస్తుంది. ఎలా వస్తుంది? శాటిలైట్ ద్వారా వస్తుంది. ఇలాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి ఈ శాటిలైట్ ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్. కమ్యూనికేషన్ శాటిలైట్స్. జనరల్ గా ఇండియాలో వీటిని జీశాట్ అంటారు. జీశాట్. ఇవి ఇలాంటి శాటిలైట్స్ ని ఎక్కువ దూరంలో పెడతారు. ఎందుకంటే వీటిలో ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించడమే ఉంటుంది. ఫోటోలు అవసరం లేదు కదా. అందువలన ఇలాంటి శాటిలైట్స్ ని జియో దాంట్లో పెడతారు. జియో దూరం పెడతారు. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ వెళ్ళినప్పుడు సిగ్నల్ ఇలా వెళ్తుంది అనుకోండి. మీకు సింపుల్ ఫామ్ లో చెప్తున్నాను. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. ఇలా చెప్పడం టెక్నికల్ గా తప్పు. ఇలా వెళ్తుంది సిగ్నల్. ఇలా వెళ్ళినప్పుడు మీకు తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సిగ్నల్ అటు ఇటు వెళ్ళిపోయి పరావర్తనం చెందే అవకాశం ఉంది. శాటిలైట్ ఎక్కడ ఉంటే అదే ఎక్కువ దూరంలో పెట్టారనుకోండి, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. అందువల్ల కమ్యూనికేషన్స్ అనేది జరుగుతుంది. రెండోది రెండోది ఇక్కడే శాటిలైట్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే శాటిలైట్ పెట్టారనుకోండి. ఇది లోవర్ ఎర్త్ ఆర్బిట్. ఈ శాటిలైట్ సిగ్నల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పంపించగలదు? ఈ ఏరియాకి మాత్రమే పంపించగలదు. మరి ఇటువైపు ఇలా కవర్ చేయాలంటే చాలా శాటిలైట్లు పెట్టాలి. ఇలా నెంబర్ ఆఫ్ శాటిలైట్లు పెట్టాలి. అదే శాటిలైట్ ఇక్కడ పెట్టారనుకోండి, దీని రేంజ్ ఇదంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఒకటి పెడితే అయిపోద్ది కదా. సో తక్కువ శాటిలైట్స్ తో ఎక్కువ ఏరియాకి టీవీని పంపించగలుగుతున్నారు. ఇక్కడ డిటిహెచ్ పెట్టుకుంటాం. డిటిహెచ్ లోని సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఆ రేడియో సిగ్నల్ ని ఫోటోగా మన టీవీ మారుస్తుంది. సింపుల్. ఇది కూడా ఎక్కువ ఏరియా కవర్ చేస్తుంది. అందువల్ల నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ అనేది తక్కువ అయిపోతాయి. సో సింపుల్ థింగ్ ఇక్కడ నుంచి బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్ని కూడాను పైన పెడతారు. ఏ పైన అంటే జియో ఎర్త్ ఆర్బిట్. ఫోటోలు తీసే శాటిలైట్స్ ఐఆర్ఎస్, ఈ మధ్యన వాటిని పేరుని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని అంటున్నారు. అలాంటి వాటన్నిటి కూడా లో ఎర్త్ ఆర్బిట్ లో పెడుతున్నారు. మీడియం ఎర్త్ ఆర్బిట్ లో తక్కువ పెడతారు. అవి ఎస్పెషల్లీ జిపిఎస్ లాంటివి తక్కువ, మన ఇండియాలో తక్కువ, ఫారిన్ కంట్రీస్ ఇక్కడ పెడుతున్నాయి. ఇక్కడ వరకు అర్థమైందండి? టెక్నికల్గా ఉందా, ఇబ్బందిగా? ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? జియో ఎర్త్ ఆర్బిట్ ఎంత దూరంలో ఉందో చెప్పండి. 36,000 కిలోమీటర్లు, అది గుర్తుపెట్టుకుంటూ అంటారా? దీని ఎత్తు 36,000 కిలోమీటర్లు అండి, అటు ఇటు. ఈ ఆర్బిట్, జియో ఆర్బిట్ యొక్క ఎత్తు 36,000 కిలోమీటర్లు. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పండి, అర్థం కాకపోయినా కూడా. నెక్స్ట్, ఒకటి ఎత్తు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో శాటిలైట్ ని చెప్పాం. రెండు, ఇన్క్లినేషన్. ఆర్బిటల్ ఇన్క్లినేషన్ అంటే కోణం అనుకోండి. కోణం అనుకోండి. ఇన్క్లినేషన్ అంటే కోణం. సో ఇది ఎర్త్, లేదా ఇది ఎర్త్ అనుకోండి. ఇది భూమధ్య రేఖ. శాటిలైట్ కరెక్ట్ గా భూమధ్య రేఖ పైన ఉందనుకోండి. ఇక్కడ దీని కోణం 0.
దీని ఇన్క్లినేషన్ 0. అదే శాటిలైట్ ఇక్కడ ఉంది అనుకోండి, శాటిలైట్ ఇక్కడ ఉంది అనుకోండి, దీని కోణం 90. అంటే పోల్స్ దగ్గర శాటిలైట్ పెడితే, ఇక్కడ శాటిలైట్ పెడితే దాని కోణం 90 అవుతుంది. ఇక్కడ ఇక్కడ పెడితే 90 అవుతుంది కోణం. భూమధ్య రేఖ పైన ఇక్కడ శాటిలైట్ పెట్టి ఇలానే తిరిగింది అనుకోండి, ఆ శాటిలైట్ ఇలానే తిరిగింది అనుకోండి, దాని కోణం 0 అవుతుంది. దాని కోణం 0 అవుతుంది. ఏది ఎక్కడ పెడతారనేది ఇంకొకసారి మీకు చెప్తా చూడండి. ఒక శాటిలైట్ ని ఇలా అయినా తిప్పొచ్చు, ఇలా అయినా తిప్పొచ్చు. భూమికి అడ్డంగానే తిప్పొచ్చు, భూమికి నిలువుగానే తిప్పొచ్చు శాటిలైట్ ని. ఇది క్లియర్ కదండి. ఇలా భూమధ్య రేఖ పైనుంచే తిప్పారనుకోండి, భూమధ్య రేఖ నుంచి పైనుంచే తిప్పారనుకోండి, జియో ఆర్బిట్లు ఏమవుతుందంటే భూమి ఇలా తిరుగుతుంది అనుకోండి, భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంది శాటిలైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ అనేది వైజాగ్ పైన ఉందనుకోండి, వైజాగ్ పైన ఉందనుకోండి, దీన్ని ఎప్పుడు చూసినా కూడాను ఈ శాటిలైట్ వైజాగ్ పైనే ఉంటుంది. అది వైజాగ్ పైనే ఉంటుంది. అందువల్ల దీన్ని జియో స్టేషనరీ. స్టేషనరీ అంటే ఏంటి? ఒక చోట ఉండడం. జియో స్టేషనరీ శాటిలైట్. జియో స్టేషనరీ శాటిలైట్ అంటే భూమి 24 గంటలు పడుతుంది తిరగడానికి. సో ఇది కూడాను భూమి చుట్టూ తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి ఎక్కడ భూమితో పోల్చినప్పుడు వైజాగ్ పైన ఉంటే ఎప్పుడు అది వైజాగ్ పైనే ఉంటుంది. వైజాగ్ పైన ఉంటుంది. అందువలన కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నింటిని కూడాను ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే జియో ఆర్బిట్ లోనే పెడతారు. సో ఎప్పుడు కూడాను శాటిలైట్ ఇక్కడే ఉంటుంది, మన డిటిహెచ్ ఇక్కడే ఉంటుంది. అందుకని చూడండి, డిటిహెచ్ ని ఒక డైరెక్షన్ లో తిప్పి ఉంచుతారు. మీరు ఎప్పుడైనా మీ ఇంటి పైన డిటిహెచ్ ని చూడండి, ఎలా పడితే అలా పెట్టరు, ఒక డైరెక్షన్ లోనే పెడతారు. ఆ డైరెక్షన్ లోనే సిగ్నల్ వస్తుంది. ఆ డైరెక్షన్ లోనే సిగ్నల్ ఎందుకంటే శాటిలైట్ ఆ వేలో ఉంది కాబట్టి, ఆ వేలో ఉంది కాబట్టి. కానీ దీన్ని ఫోటోలు తీయడానికి ఇలా భూమధ్య రేఖ చుట్టూ 0 కోణంతో తిప్పారు అనుకోండి, ఫోటోలు ఇక్కడ మాత్రమే తీయగలుగుతుంది, ఈ పోలార్ రీజన్స్ లో తీయలేదు. అందువల్ల కొన్ని శాటిలైట్స్ ని ఇలా భూమికి అడ్డంగా కూడా తిప్పుతారు. సో ఫోటోలు తీయడానికి వాడే శాటిలైట్స్ ని ఎక్కువగా ఇలా 90 డిగ్రీల కోణంతో తిప్పుతారు. అర్థమైంది కదండి. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్ని ఇలా తిరిగితే, ఫోటోలు తీయడానికి ఎక్కువ వాడే శాటిలైట్స్ ఇలా తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి. నెక్స్ట్, ఇది ఒక పదం మీరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎసెంట్రిసిటీ అంటారు. ఎసెంట్రిసిటీ అంటే ఏంటంటే ఆకారం, కక్ష యొక్క ఆకారం. ఏంటి కక్ష యొక్క ఆకారం అంటే చూడండి, కక్ష ఇది భూమి అనుకోండి, ఇలా ఉందనుకోండి వృత్తాకారం సర్కిల్, ఇలా ఉందనుకోండి దీర్ఘ వృత్తాకారం. సో ఇలా సర్కిల్లోనే ఉండొచ్చు, ఇలా దీర్ఘ వృత్తాకారంలోనే ఉండొచ్చు ఆర్బిట్ అనేది. ఇలా ఉండడాన్ని దాని ఎసెంట్రిసిటీ అంటారు. ఎసెంట్రిసిటీ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ దీర్ఘ వృత్తాకారంగా ఉన్నట్టు. ఇలాంటిది ఎక్కడ వాడతారంటే మన దగ్గర కూడా దీన్ని తక్కువ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాన్సెప్ట్ ఏం చెప్పాను? భూమికి దగ్గరగా వస్తే శాటిలైట్ స్పీడ్ గా వెళ్ళిపోద్ది. అదే భూమికి దూరంగా వెళ్ళినప్పుడు శాటిలైట్ స్లోగా వెళ్తుంది, ఇలా స్లోగా. ఇప్పుడు ఈ ఏరియాని ఎక్కువసేపు ఫోటో తీయాలనుకోండి ఇటువైపు ఉన్న ఏరియాని, ఈ ఎసెంట్రిసిటీ ఎక్కువ దీర్ఘ వృత్తాకారం ఉన్న దాంట్లో పెడతారు. సో ఇక్కడ నుంచి కెమెరా స్టార్ట్ అయ్యి మెల్లగా ఫోటో తీసుకుంటూ వస్తుంది, ఇలా తీసుకొని వస్తుంది. ఇటువైపు అవసరం లేదు కదా, అందుకని స్పీడ్గా వెళ్ళిపోతుంది, స్పీడ్గా ఇలా వెళ్ళిపోతుంది. దీని స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇలాంటి ఎక్కువ దీర్ఘ వృత్తాకారాలు ఎక్కడ వాడతారంటే రష్యాలో వాడతారు. ఎందుకంటే వాళ్ళు పోల్స్ ని ఫోటోలు తీయాలి, అలానే యుద్ధాల్లో అమెరికాని కంటిన్యూస్ గా వాళ్ళు మానిటర్ చేయాలి కాబట్టి వాళ్ళు వాడతారు. మన ఇండియాలో కూడా ఇలాంటి ఎక్కువ దీర్ఘ వృత్తాకారం ఉన్న ఆర్బిట్ లో వాడేది మనకు తక్కువ తక్కువ. ఇంకొకటి ఏంటంటే
ఒక శాటిలైట్ ఆర్బిట్ లో ఎంత కాలంలో కంప్లీట్ చేస్తుంది ఒక కక్షని? ఇలా భూమధ్య రేఖకి అడ్డంగా తిరిగే జియో స్టేషనరీ శాటిలైట్స్ అనుకోండి, 24 గంటలు పడుతుంది. ఇక్కడ మొదలైన శాటిలైట్ మళ్ళీ ఇక్కడికి రావడానికి 24 గంటలు పడుతుంది. అదే పోల్స్ చుట్టూ ఉండేది లోవర్ ఎర్త్ ఆర్బిట్ కాబట్టి ఈ 90 నిమిషాల్లో తిరిగేస్తుంది. 90 నిమిషాల్లో తిరిగేస్తుంది. 90 నిమిషాల్లో పైనుంచి కిందకి తిరిగేస్తుంది. ఇంకొకటి బట్టి కొట్టినట్టే గుర్తుపెట్టుకోండి, ఇలా పోల్ చుట్టూ తిరిగేదాన్ని పోలార్ ఆర్బిట్ అంటారు. పోలార్ ఆర్బిట్. ఈ పోలార్ ఆర్బిట్ అంటే లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ ఎత్తులో ఉంటుంది. తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి శాటిలైట్ స్పీడ్ గా తిరుగుతుంది. 90 నిమిషాల్లోనే శాటిలైట్ తిరిగేస్తుంది. తక్కువ ఎత్తులో ఉంది కాబట్టి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్ని కూడాను ఈ లో ఎర్త్ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్ లో పెడతారు మాక్సిమం. అదే భూమధ్య రేఖకి భూమికి ఇలా తిరిగేవి అన్ని కూడాను ఎక్కువ ఎత్తులో ఉంటాయి కాబట్టి, ఎక్కువ ఎత్తు అంటే 36,000 కిలోమీటర్లు. 36,000 కిలోమీటర్లు ఎక్కువ దూరం కవర్ చేయాలి. తక్కువ స్పీడ్ కాబట్టి 24 గంటలు పడుతుంది. ఇది క్లియర్ అండి? 24 గంటలు పడుతుంది. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ, భ్రమణ దిశ శాటిలైట్ ఎలా తిరుగుతుందని. భూమి తిరిగినట్టే తిరుగుతాయి కొన్ని, అంటే ఈస్ట్ వెస్ట్ నుంచి పశ్చిమ నుంచి తూర్పుకి తిరుగుతాయి, కొన్ని తూర్పు నుంచి పశ్చిమకి తిరుగుతాయి. ప్రోగ్రేడ్ అంటే భూమి ఏ దిశలో తిరిగితే ఆ దిశలో తిరగడం. ఎగ్జామ్ లో ఏం అడగరు, జస్ట్ మీకు పదం కోసమే నేను చెప్పాను తప్ప ఎగ్జామ్ లో అడగరు. సో ఇది ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఇప్పుడు ఎత్తును బట్టి ఎన్ని రకాల ఆర్బిట్స్ ఉన్నాయని. లో ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్. సో ఆల్రెడీ చెప్పాను, చెప్పింది ఇక్కడ మీరు రివిజన్ కోసమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పీడ్ గా తిరుగుతుంది. ఎక్కువ స్పీడ్ గా తిరుగుతుంది కాబట్టి తన కక్షని 90 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తుంది. ఎలాంటి టైప్ ఆఫ్ శాటిలైట్స్ అంటే అబ్జర్వేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ అంటేనే అబ్జర్వేషన్ అండి. ఇంతకు ముందు ఐఆర్ఎస్ అనేవాళ్ళు, ఇప్పుడు వాటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంట. ఆ ఫోటోలు తీయడానికి రాడార్ వాడతారు కాబట్టి వాటిని రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు, రీశాట్. రాడార్ వాడుతుంటారు కాబట్టి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు వాటిని. అలానే గగన్యాన్. గగన్యాన్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ లో మనం ముగ్గురిని పంపించాలనుకుంటున్నాం స్పేస్ లోకి ముగ్గురిని పంపించాలనుకుంటున్నాం. వాళ్ళు వెళ్ళేది కూడాను లో ఎర్త్ ఆర్బిట్. ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు సింపుల్ గా, గగన్యాన్ లో ఈ తిరిగే వాళ్ళు ఏ ఆర్బిట్ లో తిరుగుతారంటే తక్కువ హైట్ లోనే లో ఎర్త్ ఆర్బిట్ లోనే తిరుగుతారు. లో ఎర్త్ ఆర్బిట్ లోనే తిరుగుతారు. మాక్సిమం మనం ఇప్పుడు మీరు న్యూస్ లో చూసుంటారు కదా, అమెరికాలో అమెజాన్ ఫౌండర్ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు కదా స్పేస్ ట్రావెల్ కి. వాళ్ళందరూ కూడా వెళ్ళింది ఈ లో ఎర్త్ ఆర్బిట్ కే వెళ్తారు. రీసాట్ అంటే, ఇక నుంచి రీసాట్ అంటే మీకు ఏం రావాలి, ఇదొక కెమెరా. ఈ కెమెరాలో రాడార్స్ వాడతారు, రాడార్స్ వాడి ఫోటోలు తీస్తారు. రీసాట్ ఫోటోలు తీసి ఏం చేస్తారు, ఎర్త్ ని అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ మీడియం ఎర్త్ ఆర్బిట్. నేను ఇందాకే చెప్పాను, ఇది ఇండియాలో తక్కువ వాడతారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్ ట్రిక్కీ పాయింట్ ఉంది. ఇది ఒక మంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఎగ్జామినర్ తెలివైన వాడైతే. మనకిప్పుడు మన ఫోన్ లో జీపీఎస్ వాడుతున్నాం కదా, ఈ జీపీఎస్ గురించి సపరేట్ గా నేను క్లాస్ లో డిస్కస్ చేస్తాను. సో ఇన్ డెప్త్ గా అక్కడ చెప్తాను. బట్ జీపీఎస్ అనేది అందరికి ఐడియా ఉంది కాబట్టి మన ఫోన్ లో వాడే జీపీఎస్ అమెరికాది. మన ఇండియన్ది ఏంటంటే నావిక్. ఇండియన్ది నావిక్. ఇండియాది నావిక్. అదే రష్యాదైతే గ్లోనాస్. అదే యూరోపియన్ యూనియన్ అయితే గెలీలియో. ఇవన్నీ కూడా ఇంకోసారి నేను చెప్తాను, డోంట్ వరీ. ఈ పదాలన్నీ కూడా మీకు అక్కడ రాసి పెడతాను. మన ఇండియాది తప్ప మిగతా ఈ ఈ జిపిఎస్ శాటిలైట్స్ అన్నింటిని కూడా మీడియం ఎర్త్ ఆర్బిట్ లో పెడతారు. మళ్ళీ చెప్తున్నాను,
ఇండియా నావిక్ తప్ప మిగతా జిపిఎస్ రిలేటెడ్ శాటిలైట్స్ అన్నిటిని కూడా మీడియం ఎర్త్ ఆర్బిట్ లో పెట్టారు. మన ఇండియాది మాత్రం జియో స్టేషనరీ జియో ఆర్బిట్ లో పెట్టారు. అంటే 36,000 కిలోమీటర్ల దూరంలో మన ఇండియన్స్ కి పెట్టారు. 36,000 కిలోమీటర్లు. సో మీరు ఇలా ఊహించుకోండి, లో, మీడియం, జియో. మన నావిక్ ఇక్కడ ఉంటే జిపిఎస్ అనేది ఇక్కడ ఉంది. జిపిఎస్ అలా ఎందుకు పెట్టారు ఏమనేది మనం జిపిఎస్ క్లాస్ లో నేర్చుకుందాం. లియో అర్థమైందండి. సో ఎగ్జామ్ లో మీకు నావిక్ ఏ ఆర్బిట్ లో ఉందంటే ఏ ఆర్బిట్ లో కాన్ఫిడెంట్ గా లో ఎర్త్ ఆర్బిట్ అని పెడతారు బట్టి కొడితే. కానీ మన క్లాస్ లో చెప్తాం ఎందుకు జియోలో పెట్టారు అనేది. ఇంకా జియో అనేది గుర్తుంటుంది. ఐ ఎర్త్ ఆర్బిట్ అంటే మాక్సిమం మాక్సిమం కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్ని కూడా ఐ ఎర్త్ ఆర్బిట్లు ఉంటాయి. ఎందుకు మాక్సిమం అన్నాను అనేది నేను తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన, వద్దులేండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. టెస్లా టెస్లా ఎవరిదండి? టెస్లా ఎవరి కంపెనీ? ఇలాన్ మాస్క్. ఇలాన్ మాస్క్ కి మన ఇస్రో లాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ ఇస్రో కన్నా చాలా పెద్ద ఆర్గనైజేషన్ అది అయిపోయింది ఇలాన్ మాస్క్. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఎందుకు అంటే సడన్ గా వాడు టెస్లా లేదా స్పేస్ ఎక్స్ గురించి అడుగుతాడు. దాని ఓనర్ ఎవడు, దీని ఓనర్ ఎవడని. స్పేస్ ఎక్స్. ఆ స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ వార్ లో వాటిలో ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ లో వాడుతున్నారు. అది ఎందుకు వాడుతున్నారు అనేది మన కమ్యూనికేషన్ శాటిలైట్స్ గురించి నేర్చుకునేటప్పుడు చెప్తాను నేను. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చూడండి. జియో ఆర్బిట్ కి, అది ఐఎర్త్ ఆర్బిట్ కి జీశాట్లు. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ తో పాటు వాతావరణం చూసేది మీటరలాజికల్ సంబంధించి కూడాను దీంట్లో పెడతారు. జియో ఎర్త్ ఆర్బిట్. అలానే మన ఇండియాలో నావిక్ ని జియో ఎర్త్ ఆర్బిట్ లో పెట్టారు. నావిక్ ని జియో ఎర్త్ ఆర్బిట్ లో పెట్టారు. జస్ట్ మీ రివిజన్ కోసం ఇక్కడ చెప్తున్నాను. ఒక టేబుల్ లా వేశారు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవడానికి. లో ఎర్త్ ఆర్బిట్ అంటే తక్కువ దూరం ఉన్నది, తక్కువ ఎత్తులో ఉన్నది. మొత్తం తిరగడానికి 90 నిమిషాల్లో పడుతుంది. అబ్జర్వేషన్ శాటిలైట్స్ కానీ మన గగన్యాన్. సో గగన్యాన్ ఏ ఆర్బిట్ లో పెడతారు అనే క్వశ్చన్. సో మనుషుల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేరు, అందుకని తక్కువ దూరం తీసుకెళ్తారు, అందుకని లో ఎర్త్ ఆర్బిట్. మీడియం ఎర్త్ ఆర్బిట్, జిపిఎస్ అనేది మీడియం ఎర్త్ ఆర్బిట్. హై ఎర్త్ ఆర్బిట్ అన్నా జియో అన్నా ఒకటే అనుకోండి. జియో అన్నా హై ఎర్త్ ఆర్బిట్ అన్నా కూడా ఒకటే. దాని డిస్టెన్స్ ఎంత అంటే 36,000 కిలోమీటర్లు. ఇదే క్వశ్చన్ రావచ్చు. 36,000 కిలోమీటర్లే క్వశ్చన్ రావచ్చు. సో అది ఒక ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 24 గంటలు. అందువలన ఆ శాటిలైట్ ఎప్పుడు కూడాను ఒకటే ప్లేస్ లో ఉన్నట్టు ఉంటుంది. అందువలన దాన్ని స్టేషనరీ. వైజాగ్ పైన శాటిలైట్ లాంచ్ చేస్తే ఎప్పుడు వైజాగ్ పైనే ఉంటుంది అది. ఎందుకంటే అది 24 గంటలు తిరుగుతుంది కాబట్టి భూమితో పాటు తిరుగుతుంది. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంటారు స్టూడెంట్స్. జియో, జిఎస్ఓ. జియో స్టేషనరీ ఆర్బిట్ ఒకటి, జియో స్టేషనరీ ఆర్బిట్ ఒకటి, జియో సింక్రనస్ ఆర్బిట్ ఒకటి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ పని చేస్తాయి. జియో స్టేషనరీ అంటే హై ఎర్త్ ఆర్బిట్, 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది జియో స్టేషనరీ. జియో స్టేషనరీ అంటే ఎప్పుడు వైజాగ్ పైన ఉన్న శాటిలైట్ వైజాగ్ పైనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇది జియో స్టేషనరీ అంటే ఈక్వేటర్ ఇలా ఉందనుకోండి, కరెక్ట్ గా ఈక్వేటర్ పైనే ఈ శాటిలైట్ ఉంటుంది. ఈక్వేటర్ పైనే ఈ శాటిలైట్ ఉంటుంది. దాన్ని జియో స్టేషనరీ శాటిలైట్ అంటారు. జియో స్టేషనరీ శాటిలైట్ అంటారు. జియో సింక్రనస్ కూడాను 36,000 కిలోమీటర్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేటర్ అనుకోండి, భూమధ్య రేఖ అనుకోండి.
భూమధ్య రేఖకి పక్కనే ఉంటే భూమధ్య రేఖకి పక్కనే లేదా అటు ఇటుగా ఉంటే దాన్ని జియో సింక్రనస్ శాటిలైట్స్ అంటారు. సో జియో సింక్రనస్ అనేది లో భాగం జియో స్టేషనరీ. కరెక్ట్ గా భూమధ్య రేఖ పైన ఉంటే జియో స్టేషనరీ, అటు ఇటుగా ఉంటే జియో సింక్రనస్. ఈ రెండు కూడా ఐఎర్త్ ఆర్బిట్లే. ఈ రెండు పర్పస్లు కూడాను కమ్యూనికేషన్ కోసమే. బట్ అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో జియో స్టేషనరీ అంటాడు, జియో సింక్రనస్ అంటాడు. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసమని నేనే చెప్పాను. జియో స్టేషనరీ అన్నా జియో సింక్రనస్ అన్నా ఒకటే. ఒకటి కరెక్ట్ గా భూమధ్య రేఖ నెత్తి మీద ఉంటుంది, ఇంకొకటి అటు ఇటుగా ఉంటుంది. ఇదిగోండి, ఇది భూమధ్య రేఖ అనుకోండి. కరెక్ట్ గా భూమధ్య రేఖ పైన ఇలా తిరుగుతుంటుంది జియో స్టేషనరీ అంటే. ఇది పెద్దగా ఉంది చూడండి ఆర్బిట్, ఎందుకంటే 36,000 కిలోమీటర్లు. అదే కొంచెం అటు ఇటుగా ఇలా తిరిగింది అనుకోండి, అది జియో సింక్రనస్. ఒకటే హైట్ లో ఉంటుంది, కాకపోతే భూమధ్య రేఖకి అటు ఇటుగా తిరుగుతుంది. ఇంకోటి పోలార్ ఆర్బిట్ అంటాం. పోలార్ ఆర్బిట్ అంటే ఇమేజ్ చూస్తే ఆల్రెడీ మీకు చెప్పింది, ఇలా పోల్స్ ని పైన తిరుగుతుంది. పోలార్ ఆర్బిట్ అంటే ఏం చెప్పాలి? లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ అంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఆర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. భూమిని చూసే శాటిలైట్స్. భూమిని చూసే శాటిలైట్స్. నెక్స్ట్ ఇంకొకటి, ఇదొకటి మీకు ఉంటుంది. ఒకటి మనం జియో స్టేషనరీ చూసాం, రెండోది పోలార్ది చూసాం, ధృవాల్ని చుట్టూ తిరిగేది కూడా చూసాం. మూడోది సన్ సింక్రనస్ ఆర్బిట్, సూర్య అనువర్తిత కక్ష అనుకోండి. బట్ ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోండి, సన్ సింక్రనైజ్ కావడం అంటే ఏంటి? అది ఇది సేమ్ గా ఉండడం, సింక్రనైజ్. నువ్వు నేను సింక్ లో ఉన్నామంట అంటే మన ఇద్దరు మైండ్ సెట్ ఒకటే. ఈ రెండు బస్సులు సింక్ లో వెళ్తున్నాయంటే రెండు ఒకటే స్పీడ్ తో వెళ్ళినట్టు. ఇక్కడ సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటే ఈ ఆర్బిట్ లో ఉన్న శాటిలైట్ సన్నతో సింక్ అయి ఉంది, సన్నతో రిలేషన్షిప్ పెట్టుకొని ఉంది. ఆ రెండు కలిసి వెళ్తున్నాయి. అంటే అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో వైజాగ్ లో శాటిలైట్ ఈ రోజు 9 గంటలకు వచ్చింది అనుకోండి. ఆ శాటిలైట్ మళ్ళీ రేపు 9 గంటలకి వైజాగ్ మీదకి ఆ శాటిలైట్ వస్తుంది. వైజాగ్ మీదకి ఆ శాటిలైట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది గుంటూరులోకి ఆ శాటిలైట్ అనేది 10 గంటలకు వచ్చింది అనుకోండి, కరెక్ట్ గుంటూరు పైకి. రేపు 10 గంటలకి మళ్ళీ గుంటూరు పైకి వస్తుంది ఆ శాటిలైట్. ఎందుకంటే అది సూర్యుడి బేస్ చేసుకొని తిరిగే శాటిలైట్, సన్ సింక్రోనస్ శాటిలైట్. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ని కరెక్ట్ గా రోజు 10 గంటలకి ఫోటో తీయాలనుకున్నారు అనుకోండి, వైజాగ్ ని రోజు 10 గంటలు ఫోటో తీయాలనుకుంటే అప్పుడు దాన్ని ఆ శాటిలైట్ ని ఎక్కడ పంపిస్తారంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి పంపిస్తారు. సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి పంపిస్తారు. అదే, ఇది కూడా పోలార్ ఆర్బిట్ లాంటిదే. పోలార్ అయితే ఇలా మొత్తం తిరుగుతుంది, ఇది సూర్యుని బేస్ చేసుకొని కొంచెం పోల్కి అటు ఇటుగా ఇలా తిరుగుతుంది. ఇది రోజు ఒక ప్లేస్ పైకి ఒకటే టైంలో వస్తుంది, ఒకటే టైంలో వస్తుంది. అది సన్ సింక్రనస్ శాటిలైట్. ఇంకోటి సెమీ సింక్రనస్ అంటారు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇక్కడ ఇది ఉంటుందని చెప్పడానికి మాత్రమే చెప్పాను తప్ప మీరు నేర్చుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇది సన్ సింక్రనస్ లాంటిదే, కాకపోతే సన్ సింక్రనస్ లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంటే ఇది మీడియం ఎర్త్ ఆర్బిట్ లో ఉంటుంది. అదొకటే డిఫరెన్స్, అదొకటే డిఫరెన్స్. ఇంకొక పదం, ఇది కూడా ఇప్పటి వరకు ఎగ్జామ్లు అడగలేరు, ఇంత డెప్త్ కూడా అడుగుతారని నేను అనుకోలేదు. మోల్నియా ఆర్బిట్ అంటారు. మోల్నియా కక్ష అంటే అతి దీర్ఘ వృత్తాకారం. ఇందాక నేను చెప్పాను కదా రష్యాలో వాటిలో వాడతారని. అతి దీర్ఘ వృత్తాకారంలో ఉంటే మోల్నియా ఆర్బిట్ అంటారు. ఇలా ఉంటే మోల్నియా ఆర్బిట్. మోల్నియా ఆర్బిట్. మోల్నియా ఆర్బిట్. ఇక్కడ వరకు అర్థమైందండి. ఇంకొక పదం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఇలా ఉంది, 36,000 కిలోమీటర్ల ఆర్బిట్ ఇలా ఉంది. 36,000 కిలోమీటర్ల ఆర్బిట్. ఏ ఆర్బిట్ ఇది? జియో ఆర్ జిఎస్ఓ, జియో స్టేషనరీ ఆర్ జియో ఎర్త్ ఆర్బిట్ ఉందనుకోండి. మనం శాటిలైట్ ని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలనుకోండి, 36,000 కిలోమీటర్లు
దూరం ట్రావెల్ చేయాలి మన రాకెట్, మన స్పేస్ అది లాంచ్ వెహికల్ ఇక్కడ నుంచి 36,000 కిలోమీటర్లు చేయాలి. కాకపోతే మనిషి తెలివైన వాడు కాబట్టి ఒక సైన్స్ని వాడి ఇంత దూరం పంపిస్తాడు. ఎలా పంపిస్తాడంటే కొన్ని ఆర్బిట్లు ఇలా ఉంటాయి, కొన్ని ఆర్బిట్లు ఇలా ఉంటాయి. ఇందాక మోన్లీ ఆర్బిట్ చూశారు కదా, అలా ఉంటాయి. అప్పుడు మనిషి ఏం చేశాడంటే తెలివిగా శాటిలైట్ ని ఈ ఆర్బిట్ లోకి పంపిస్తాడు. శాటిలైట్ ని ఈ ఆర్బిట్ లోకి పంపిస్తాడు. వన్స్ ఈ ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా 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 వెళ్ళి ఇలా ఇలా ఇక్కడ వరకు వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది విజయవాడ అనుకోండి, ఇదే హైదరాబాద్ అనుకోండి. బస్సు మారినట్టే. సో ఫస్ట్ మనం ఈ బస్సు ఎక్కాం, ఈ బస్సు ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్తుంది, అక్కడి నుంచి ఇంకా శాటిలైటే వెళ్తుంది. స్పేస్ మన నౌక వెళ్ళదు, శాటిలైట్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ మనం ట్వీక్ చేసి రూట్ మార్చేస్తాం ఇటువైపు. ఈ జంక్షన్ లో రూట్ మారుస్తాం. రూట్ మార్చి అప్పుడు మన శాటిలైట్ అనేది ఈ జియో స్టేషనరీ శాటిలైట్ లోకి వచ్చేస్తుంది. దీన్నే జియో స్టేషనరీకి వాడాం కాబట్టి మార్చడానికి దీన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. మన బస్సు మారినట్టు ఇది మారడం అంటే. సో మనం పంపించే శాటిలైట్స్ అన్ని కూడా జియో స్టేషనరీకి పంపించే శాటిలైట్స్ అన్నిటిని కూడాను ఇంత దూరం శాటిలైట్ మన రాకెట్ తో పంపించాం. ఫస్ట్ దీంట్లోకి పంపిస్తాం, ఇది దీంట్లో పెడుతుంది. కరెక్ట్గా ఈ జంక్షన్ లో మనం రూట్ మార్చేస్తాం. దీన్నే జియో ట్రాన్స్ఫర్ అంటారు. అదే పోలార్ ఆర్బిట్ కు మారిస్తే పోలార్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. అంతే, సింపుల్ లాజిక్. సో మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్లో చూసినప్పుడు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి శాటిలైట్ ని పెట్టింది అంటే దాని అర్థం ఏంటంటే జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి పంపిస్తాం, కాకపోతే డైరెక్ట్ గా పంపించాం, ఇండైరెక్ట్ గా పంపిస్తాం. ఇది చూడండి. సో భూమి నుంచి ఈ ఆర్బిట్ లో పంపిస్తే ఈ ఆర్బిట్ లో వెళ్ళి ఇక్కడ నుంచి రూట్ మార్చుకొని ఇలా ఇక్కడి నుంచి తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ది మోస్ట్ ఇంపార్టెంట్ లాగ్రాంజ్ పాయింట్స్, హాలో ఆర్బిట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. లాగ్రాంజ్ పాయింట్స్ ఆర్ ఎల్ పాయింట్స్ అంటారు. ఎల్ పాయింట్స్, హాలో ఆర్బిట్స్. ఇది సూర్యుడు. 1 minute జస్ట్ పక్క అయింది ఇది. సూర్యుడు, భూమి. దీని ఆకర్షణ శక్తి ఇలా ఆపోజిట్ గా 2 బాణాలు వచ్చినట్టు వస్తాయి. ఈ 2 కూడాను ఒక దగ్గర సమానం అయిపోద్ది. ఒకవేళ మనం ఇక్కడ నిల్చున్నాం అనుకోండి, సూర్యుడి వైపు మనం లాగేస్తాం. ఇక్కడ నిల్చున్నారు అనుకోండి, భూమి వైపు లాగేస్తారు. ఇక్కడ ఏమైంది, ఇటు నుంచి వచ్చిన బాణం కూడాను కొట్టుకున్నాయి. అప్పుడు ఇక్కడ మనం నిల్చున్నాం అనుకోండి, ఇటువైపు కూడా లాగలేరు. సో ఈ పాయింట్ ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. పాయింట్ అంటే బిందువు, ఏదైనా మీ ఇష్టం అనుకోండి. అంటే ఆ పాయింట్ దగ్గర 2 వస్తువుల యొక్క ఆకర్షణ బలాలు సమానం అయిపోతున్నాయి. ఇలా ఈ రెండు కొట్టుకొని అక్కడ ఉన్న వస్తువు అలానే ఉంటుంది, ఇటువైపు లాగదు. నువ్వు ఇటురా అంటుంది, ఎటు రాకుండా అలా ఉంటారు. దాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఉన్నారనుకోండి, సపోజ్ భూమికి ఇక్కడ శాటిలైట్ ఉందనుకోండి. భూమికి ఇక్కడ శాటిలైట్ ఉంటే భూమి లాగేస్తుంది. భూమి లాగేయకుండా ఇది పరిగెత్తాలి. పరిగెత్తనే శాటిలైట్ పడిపోకుండా ఉంటుంది. పరిగెత్తాలి అంటే దీనికి శక్తి కావాలి. అంత దూరం మనం శక్తి ఇచ్చేటట్టు ప్రొవైడ్ చేయాలి. కొంతకాలానికి శక్తి అయిపోద్ది, శాటిలైట్ పడిపోద్ది. అదే ఇక్కడ అనుకోండి, తక్కువ శక్తితో ఇలా నిల్చుంటే చాలు.
తక్కువ శక్తితో నిల్చుంటే చాలు. వాటిని లాగ్రేంజ్ పాయింట్స్ అంటారు. అలా మన దగ్గర ఒక 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్లో ఎన్ని లాగ్రేంజ్ పాయింట్స్ అని కూడా అంటాడు. 5. భూమికి దగ్గరలో 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది L1. సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్నది L1. భూమి వెనుకున్నది L2. భూమి వెనుకున్నది L2. ఇక్కడ ఉండడం వలన శాటిలైట్ తక్కువ శక్తితోనే ఉండొచ్చు. తక్కువ శక్తితోనే ఉండొచ్చు. ఎందుకంటే అటు లాగుతుంది, ఇటు లాగుతుంది. ఆ రెండు బలాలు సమానమయ్యాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడుంటే సూర్యుడి నుంచి సన్ రేస్ ఎప్పుడు ఇలా పడుతూనే ఉంటాయి. అందువలన గ్రహణాలు పడడం అలాంటివన్నీ ఇక్కడ ఉండదు. గ్రహణం పడినా కూడా భూమిని చూడొచ్చు. గ్రహణం పడినా కూడా భూమిని చూడొచ్చు లాగ్రేంజ్ పాయింట్ 1 లో ఉంటే. అలాంటి ఇంకొక ఇంపార్టెంట్ది లాగ్రేంజ్ పాయింట్ 2. కరెక్ట్గా 2కి ఆపోజిట్ లో ఉన్నది 3. 3కి ఆపోజిట్ లో ఉన్నది 3. భూమి వెళ్తున్న మార్గంలో ముందున్నది 4. భూమిని ఫాలో అవుతూ వస్తుంది 5. ఈ రెండు తక్కువ ఇంపార్టెన్స్. ఇది 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 ఈ రెండింటితో భూమిని చూడడం అనేది కష్టం. ఇక్కడి నుంచి శాటిలైట్ ని పంపిస్తే భూమికి దీనికి మాట్లాడుకోవడం కష్టం, ఎందుకంటే చాలా దూరంలో ఉంది. సో మన ఎక్స్పెరిమెంట్స్ అన్నిటి కూడా L1 L2 అనేది ఇంపార్టెంట్. L1 L2 అనేది ఇంపార్టెంట్. మనం ఆదిత్య మిషన్ లాంచ్ చేశాం కదా, ఆదిత్య మిషన్ ని ఇక్కడే కూర్చోబెట్టాం. అందువలన దాన్ని ఆదిత్య L1 మిషన్ అంటారు. అందులో L1 అంటే లాగ్రేంజ్ పాయింట్. L2 అనేది కూడా ఇంపార్టెంటే. అమెరికా లాంచ్ చేసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇక్కడే ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఒకసారి ఇంపార్టెంట్ టెలిస్కోప్స్ అని కూడా చూద్దాం ఒక క్లాస్ లో. జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో సింపుల్ క్వశ్చన్, ఆదిత్య మిషన్ ఎక్కడ ఉంది? లాగ్రేంజ్ పాయింట్ 1. జేమ్స్ వెబ్ L2 లో ఉంది. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర నిల్చోదు, ఈ పాయింట్ దగ్గర నిల్చోదు. ఈ పాయింట్ చుట్టూ ఇలా ఇలా మెల్లగా శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా తిరిగినప్పుడు ఒక ఆర్బిట్ లా ఫామ్ అయింది కదా, దీన్నే హాలో ఆర్బిట్ అంటారు. హాలో ఆర్బిట్. హలో ఆర్బిట్ అని గుర్తుపెట్టుకోండి. హలో ఇక్కడి నుంచి సూర్యుడికి చెప్తుంది, ఇక్కడి నుంచి భూమికి చెప్తుంది శాటిలైట్. హాలో ఆర్బిట్. హాలో ఆర్బిట్. సో L1 L2. L1 మన ఆదిత్య అనగానే ఏతో స్టార్ట్ అయింది కాబట్టి 1, లాగ్రేంజ్ పాయింట్ 1. ఇంకోటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ L2 లో ఉంది. ఇది ఫస్ట్ క్లాస్. కొంత టైం పడుతుంది మీకు. మిగతా రేపు కంటిన్యూ చేద్దాం. మీ ఫీడ్బ్యాక్ ఉన్నా, మీ డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? హౌ కెన్ వి సే L పాయింట్? వాళ్ళు సైంటిఫిక్ గా క్యాల్కులేట్ చేశారండి, అంతే. PDF తెలుగు అనేది నేను ఇప్పుడే ప్రామిస్ చేయలేనండి. ముందు క్లాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే చేయగలను. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, నేను అది గ్రూప్ లో కూడా పెట్టాను. ఒక రక లేకపోతే అది. అవును, ఎక్కువ మంది తెలుగులో ఉన్నారు. ఒకటి తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అది చదవండి. అది ఇంకా మార్కెట్లో ఇంకా ఫేమస్ బుక్స్ మీకు తెలుసు.
అది ఒకటి కొనుక్కొని టెంపరీగా మన క్లాసెస్ వింటూ ఆ బుక్ ని చదవండి. ఆ బుక్ పట్టుకొని మనం చెప్తున్న టాపిక్ దగ్గర మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ నోట్ చేసుకోండి. రెండోది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు కంపైలేషన్ ఉందనుకోండి, కంపైలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉపగ్రహాలు లేకపోతే జిపిఎస్ లాంటి పేర్లు అన్నిటి కూడాను, అది నా మెటీరియల్ నా పీడిఎఫ్ ఎలానో మీకు యాప్ లో షేర్ చేస్తాను. అది ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ ఏవైనా ఎడిషన్స్ ఉంటే రాసుకోండి. ఫస్ట్ పీడిఎఫ్ పీడిఎఫ్ తెలుగులో ఉంది, అది వరి అవడం వదిలేండి. ఫస్ట్ థింగ్, పీడిఎఫ్ తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా అనేది టైం బీయింగ్ 1 or 2 minutes వదిలేండి. ముందు ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయో లేదో చెప్పండి. ఈ పదాలు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ కష్టంగా ఉంటే చెప్పండి. ఫస్ట్ థింగ్ అది. మనకు మెయిన్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ తర్వాత ఆటోమేటిక్ మీకు ఇంగ్లీష్ పదాలు కక్ష అని చదివే దానికన్నా ఆర్బిట్ అని చదివారు అనుకోండి, రేపు ఇంటర్నెట్ లో ఆర్బిట్ ఉంటే ఈజీగా చదవగలుగుతారు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే నడుస్తుంది. కొంచెం కొంచెమైనా ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం బెటర్. మరీ ప్యూర్ తెలుగు, ఆంధ్ర హిస్టరీకి నేనేం కాదనట్లేదు, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి ఇప్పుడు స్టేషనరీ అనే పదం అనేది స్థిరం అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి జియో స్టేషనరీ అని చదవడం బెటర్, భూ స్థిర కక్ష అనే చదవడం కన్నా. అవునండి, నేను పీడిఎఫ్ ఇదే చదవమని నేను చెప్పట్లేదు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఈ పీడిఎఫ్ తో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా పాయింట్. దానికి సైమల్టేనియస్ గా నేను టైం బీయింగ్ వేరే బుక్ ఏదైనా ఒకటి తెలుగు బుక్ తీసుకొని, తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంది, తెలుగు అకాడమీ ఎన్విరాన్మెంట్ బుక్ ఉంది, అక్కడ అథెంటిక్ తెలుగు పదాలు ఉంటాయి. ఈ క్లాస్ అయిన వెంటనే ఒకసారి టెలిగ్రామ్ లింక్ నేను యాప్ లోనే షేర్ చేస్తానండి. ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో కోర్స్ వాళ్ళ కోసమే టెలిగ్రామ్ లింక్ కాబట్టి నేను టెలిగ్రామ్ లింక్ అక్కడే షేర్ చేస్తాను. ఓకే అండి. మళ్ళీ ఇలా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను యాప్ లో. మే లాస్ట్ కి సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవుద్ది. అప్పటి వరకు అవుతున్న కరెంట్ అఫైర్స్ అన్ని కూడాను కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా లాంచ్ చేసిన జీశాట్ కానీ అవన్నీ కూడా. ఇక మీ నంబర్ నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఎవరైతే 5 రాశారో 799537, అది నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. ఓకే అండి. ఏమైనా డౌట్స్ లేకపోతే ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను. కోర్స్ కాస్ట్ 1500 అండి. కాకపోతే ఇప్పుడు 500 డిస్కౌంట్ ఇస్తున్నాం. సో మీకు ఎఫెక్టివ్ గా 1000 రూపీస్ పడుతుంది ఇప్పుడు. సో క్లాసెస్ వినండి. ఇదే క్లాస్ మీరు ఓన్ గా చదివి అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా క్లాస్ వినండి. 1 hour ఉంటుంది క్లాస్, ఆర్ 1.5 hour 2 hours. ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. రేపటి నుంచి జీసాట్ ఎప్పుడు లాంచ్ చేసినా కూడాను మీరు న్యూస్ పేపర్లు ఆలోచించినక్కర్లా, భూ స్థిర కక్ష అని మీరే చెప్తారు. ఆ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటాడు, మీరే చెప్తారు. ఎక్కువ బరువు ఉన్నవన్నీ కూడాను ఏ రాకెట్ తో లాంచ్ చేస్తారో అది చెప్తాం. సో కొంచెం కష్టపడి ఒక ఒక 3-4 క్లాసెస్ వింటే మీకు బేసిక్స్ అన్ని కూడా ఉంటాయి. నెక్స్ట్ ఒక నెంబర్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసాట్ 14, 15, 16, అది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఎస్, దీంట్లో కరెంట్ అఫైర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గలావిల్ శంకర్ రావు గారు
నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీ నంబర్ని యాడ్ చేస్తాను నేను. డోంట్ వరీ, టెలిగ్రామ్ గురించి వీటన్నిటి గురించి డోంట్ వరీ. సో ఎక్కువ వరీ అవ్వాల్సింది మనం క్లాస్ వినడం, నేర్చుకోవడం. ఓకే అండి, సెషన్ క్లోజ్ చేస్తున్నాను. యాప్ అనేది ర్యాంకర్స్ కే వైఎస్ అకాడమీ ఉంటుందండి. నేను ఒక లింక్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. ఇది లింక్ అండి. అవునండి, నాకు తెలుగు మీడియం కన్సర్న్ తెలుసు. దానికి బుక్స్ కూడా చెప్తున్నాను. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం ఉంటుంది, ఇక్కడే ఉంది, మీకు ఆ బుక్ కూడా చూపిస్తాను. ఇంకోటి ఇలాంటిదే ఒకటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్. ఇప్పుడు చూసినట్టయితే దాంట్లో ఇగో ఇలా మనమే ఉంటాయి. ఇక్కడ చూడండి, తెలుగు అకాడమీలో కూడా ఎయిర్ బ్రీతింగ్ ప్రపల్షన్ ప్రాజెక్ట్ అని ఉంది. వాళ్ళు దాన్ని తెలుగులోకి మార్చట్లేదు, ఎందుకంటే తెలుగులోకి మారిస్తే ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. జిఎస్టిఓ ఉంది, జిఎస్టిఓ. ఇక్కడ వాళ్ళు ఏం మార్చారు చూడండి, భూ స్థావర బదిలీ కక్ష. భూ స్థావర బదిలీ కక్ష అని మార్చారు ఇక్కడ మీకు చూస్తే. ఇంకొక దగ్గర భూ స్థిరాన్ని ఉంటుంది, ఇంకో దగ్గర భూ స్థిరాన్ని ఉంటుంది. దాని కన్ఫ్యూజన్ కన్నా ఏదైనా టెక్నికల్ పదం ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడం ఈజీ. నేను మిమ్మల్ని ఇంగ్లీష్ మొత్తం నేను నేర్చుకోమని చెప్పట్లేదు, ఎగ్జామ్ కి పాస్ అవ్వడానికి నేను చెప్తున్నాను. ఇది బుక్ అండి. సేమ్ తెలుగు అకాడమీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అవును, ఈ రోజు ఎలా అయితే చెప్పామో అలానే చెప్తాను. ఏదైనా ప్రతి ఇంగ్లీష్ పదం కూడా మీకు తెలుగు. అది గ్రూప్ 1 అయినా కూడా ఆబ్జెక్టివ్ కూడా ఒకటేనండి. ఏముంది, అది క్వశ్చన్ ఆబ్జెక్టివ్ ఇస్తాడు, అదంతే. ఇంకో మార్కెట్లో ఏదైనా కొనండి, తెలుగు బుక్ టెక్నాలజీది. ఓకే, పెడతానండి. ఆ బుక్ ఫోటో తీసి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను.
ముందు అసలు మీ దగ్గర లేని దాని గురించి వరీ అవ్వదండి. యాస్పిరెంట్ కు ఉండేది ఎప్పుడు కూడాను ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. జనరల్ గా ఎలా ఉంటుందండి అంటే ఆ, కొంతమంది యాస్పిరెంట్స్ అది మన లైఫ్ లో కూడాను, అరే చదువుతాం, చదివేటప్పుడు వైట్ పేపర్ లేదు, చదివేటప్పుడు ఆ పని లేదు, చదివేటప్పుడు కుర్చీ లేదని. అది యాక్చువల్ గా బ్రెయిన్ చెప్పే ఎక్స్క్యూజ్. చదవకుండా ఉన్న రీసోర్సెస్ తో ఎఫిషియెంట్ గా చేద్దాం. లేని దాని గురించి ఖచ్చితంగా వర్కౌట్ చేద్దాం దాని గురించి. బట్ ఉన్న టైంలో ఉన్న రీసోర్సెస్ ని బెటర్ గా వాడదాం. ఓకే అండి. ఒకవేళ మీకు క్లాస్ నచ్చి కోర్స్ నచ్చితే మీరు నాకు చేయాల్సిన ఒకటే హెల్ప్, మీ ఫ్రెండ్స్ కి చెప్పడం. ఇది నా ఫోన్ నంబర్, ఇది 99401883. నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఒకవేళ కాల్కి రిప్లై లేకపోతే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. 9940331883 అందులో. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.